కానీ స్వామి ఈ ఎడ్యుకేషన్ పరంగా చాలా మందికి అంటే చదవని వాళ్ళని కూడా తీసుకెళ్లి నువ్వు ఇదే చదువు ఇదే బాగుంటదని కొంతమంది పేరెంట్స్ కూడా అలాంటి వాళ్ళకి జ్ఞానం వచ్చినట్టు ఎక్కడ రుజువు ఉందా? రాలేదు, రాదు కూడా. అదే అంటున్నాను. కాబట్టి వాళ్ళ జ్ఞానం అంతా ఇందాక ఒక మాట చెప్పాము మనం, ఏంటంటే పూర్వీకులు గత జన్మ ఈ జన్మ అని అన్న దాంట్లో ఏంటంటే నీకు ఏం టాలెంట్ ఉంది అనేది వెరీ 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 పర్ఫెక్ట్ తెలిసిన ఒకే ఒక్క గురువు మీ అమ్మ మీ నాన్న. వాళ్ళు నిన్ను గైడ్ చేసి నమ్మకంతో టీచర్ దగ్గర చెప్తారు కదా. ఈ రోజు టీచర్లు కూడా లేరు కదా అవగాహనతోని. దే ఆర్ పెయిడ్ ఫర్ ది సాలరీస్. సో దే ఆర్ గోయింగ్ టు వర్క్ ఫర్ ఓన్లీ సాలరీస్. అన్షియంట్ డేస్ ఇఫ్ యు టాక్, ఒక 30-40 సంవత్సరాల క్రితం, పోనీ 25 సంవత్సరాలు మేము చదువుకున్న కాలంలో గురువుని చూస్తే పడిపోయేది, భయం అయ్యేది. ఇప్పుడు గురువు స్టూడెంట్లను చూసి భయపడుతున్నాడు. మరి ముమ్మాటికి తప్పు ఎవరిది శంకర? గురువుని నువ్వు గౌరవించవు, తల్లిదండ్రులని నువ్వు గౌరవించవు, ఇంకా నువ్వు ఎవరిని కనబడని ఆ మహానీయుడిని గౌరవిస్తావా?